ఎవరైనా ఆన్లైన్లో ఎర్నింగ్ కోసం చూస్తున్నట్లయితే ఇది ఒక బెస్ట్ యాప్ అనేది. ఇది అజూర్ ఫండ్ అనేసి, ఇది ప్లే స్టోర్లో లింక్ అనేది ఇస్తాను, దీని ద్వారా జాయిన్ అవ్వచ్చు. మనకు 1.8 నుంచి 2.4% అదే ఎంతైనా మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఎవ్రీడే. డైలీ రిటర్న్ రేట్ అనేది 1.5 నుంచి స్టార్టింగ్ 2.4 వరకు పర్సంటేజ్ ఉంటుంది. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు 110 రూపీస్ పైన ఎంతైనా చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఫ్లైట్స్ అనేది ఉంటాయి. రూట్ ఇన్వెస్ట్మెంట్, ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది వచ్చి మనకి 30 days, 60 days, 120 days ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అదే టుడే ఫ్లైట్స్ వచ్చేసి ఈ విధంగా టుడే, టుమారో, ఫ్లైట్ ఎంక్వైరీ ఇవన్నీ ఉంటాయి. ఇందులో టుమారోలో వచ్చి సపోజ్ 8:45కి వచ్చి మనం ఫ్లైట్ బుక్ చేయాలనుకుంటే ఈ విధంగా క్లిక్ చేసి మనకు అక్కడ ఓకే బటన్ వస్తుంది. ఓకే చేసి తర్వాత బుక్ చేస్తే 2:10కి నైట్ స్టార్ట్ అయ్యి 8:45కి ఈల్డ్ రేటు అది కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా కంప్లీట్ అవ్వగానే మనకు అమౌంట్ అనేది ఈ విధంగా ఇక్కడ ఆర్డర్లోకి వెళ్తే ఇట్లా కంప్లీటెడ్ అని చూపిస్తుంది. కంప్లీట్ అనేది అమౌంట్ ఎంత INR యాడ్ అయింది మన అకౌంట్ బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది అకౌంట్ బ్యాలెన్స్. సపోజ్ విత్డ్రా అంటే విత్డ్రా, డిపాజిట్ అంటే డిపాజిట్ కూడా చేయొచ్చు. మనకి INR క్లిక్ చేసి తర్వాత UPI ID కాపీ చేసి ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేయొచ్చు. వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే విత్డ్రాల్ కానీ దేనికైనా సరే ఇక్కడ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయ్యాక బ్యాంక్ కార్డులో మన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాము. దాని తర్వాత మనకి ఆటోమేటిక్గా ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది డైలీ బేసిస్. మనము డైలీ బేసిస్ ఈ ఫ్లైట్స్ అనేది మనము బుక్ చేసుకుంటూ ఉండాలి. ఆ టైం అయిపోయిన తర్వాత ఫ్లైట్ టైం అయిపోయిన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. రోజుకి ఒక్కసారి 1.5% అనేది ఎర్న్ చేయగలుగుతాం. ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే అది మనకు 2.4%, 2.1% వాట్ ఎవర్ ఇట్ మే బీ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒకసారి చూడండి, ట్రై చేయండి. మీకు ఓకే అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, లాగిన్ అవి చేయండి. అక్కడే మీకు డిస్క్రిప్షన్లో మొత్తం మీరు యాప్ ఓపెన్ చేయగానే అక్కడే ఉంటాయి అన్నమాట డీటెయిల్స్ అన్నీ. ఓకే అండి, చూడండి. థ్యాంక్ యూ.